యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బుర్కినా ఫాసో అనే దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. ఇవి దేవుడు ఎందుకు మరి దేశం కోసము మరి ఫైల్లో ఉన్న పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను మరి దేవుడు బయలుపరిచినప్పుడు ఈ దేశం కోసం నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ దేశానికి తీర్పు సందేశం పంపించమని దేవుడు బయలుపరిచాడు, యెహోవా దేవుడు. కాబట్టి ఎందుకు దేవుడు ఈ దేశాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నాడు? బుర్కినా ఫాసో అనే దేశాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు అంటే మరి దాన్ని బట్టి ప్రార్థన చేసి గూగుల్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్లోనే నాకు చాలా విషయాలు తెలిసేయండి. గూగుల్లోన మరి చాలా విషయాలు తెలిసినాయి. మరి దగ్గర దగ్గర ఒక 5 పాయింట్లు గూగుల్లోన తెలిసినాయి. కానీ ఈ గూగుల్లో తెలిసినప్పుడు నేను ఒక విషయం ఆలోచించాను. ఏంటి ప్రభా, మరి గూగుల్లోన మరి క్రైస్తవులు ఉన్నారు కదా, మరి దేశంలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, మరి ఎందుకు నీ ఉగ్రత పంపిస్తున్నావు, ఆ దేశాన్ని ఎందుకు నేలమట్టం చేయాలనుకుంటున్నావు అన్నప్పుడు ఆ దేవాది దేవుడు యెహోవా ఆయన దైవ దర్శనంలో నాతో ఏం మాట్లాడాడంటే, దేవదూత సందర్భంలో ఏం మాట్లాడాడంటే మరి ఆ దేశంలో ఉన్న వాళ్ళట దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారట. అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించడం అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు అని ఇక్కడ నాకు ఈ గూగుల్లోనే నేను తెలుసుకున్నాను. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. మరి దేవుడు మరి బుర్కినా ఫాసో అనే దేశం కోసము మరి ఇక్కడ ఫైల్లో ఏం రాయబడి ఉందంటే బర్కినా ఫాసో అని రాయబడి ఉంది. మరి ఎక్కడ చూస్తే బుర్కినా ఫాసో అని గూగుల్లో చూపిస్తుంది. మరి ఇది రైటా అది రైటా అది మీకే తెలుసు. ఎందుకంటే గూగుల్లో చూస్తే బుర్కినా ఫాసో అని ఉంది, మరి ఫైల్లో చూస్తే బర్కినా ఫాసో అని ఉంది ఈ దేశం పేరు. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. మరి ఎందుకు దేవుడు మరి ఆ దేశాన్ని నేలమట్టం చేయాలనుకుంటున్నాడు? అసలు ఆ దేశంలో ఎవరున్నారు, ఆ దేశంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని నేను గ్రహించి మరి గూగుల్లోకి వెళ్ళాను. గూగుల్లో కొన్ని పాయింట్లు, దేవునికి వ్యతిరేకమైన పాయింట్లు మరి తీసుకొని నేను వచ్చాను. ఈ తీసుకొని వచ్చిన ఒక 5 పాయింట్లు ఉన్నాయి ఈ బుర్కినా ఫాసోలో. ఈ బుర్కినా ఫాసో కంట్రీలో ఒక 5 పాయింట్లు ఉన్నాయి, దేవునికి వ్యతిరేకమైన పాయింట్లు ఉన్నాయి. ఆ 5 వ్యతిరేకమైన పాయింట్లే మీకు నేను తెలియపరుస్తాను. చూడండి, 1వ పాయింట్కి వెళ్దాం. ఎక్కువ శాతం మాట ఉగ్రవాదులు అండ్ ఉగ్రవాదులు భయంకరమైన దాడులు చేస్తారండి ఆ దేశంలో. అంటే ఉగ్రవాదులు భయంకరమైన ఉగ్రదాడులు చేస్తారట. మరి గూగుల్లో చూసినట్లయితే మరి ఇప్పుడు ఈ సంవత్సరమే మార్చి మరి అక్కడ చూసినట్లయితే మార్చి 15-16 తారీఖుల్లో చూసినట్లయితే మరి ఉగ్రవాదులు దాడులు చేసి 100 మంది పైగా చనిపోయారట, మృతి చెందారట అని గూగుల్ మనకి తెలియపరుస్తుంది. ఇది 1వ పాయింట్. అంటే ఈ దేశంలో ఎక్కువ శాతము ఉగ్రవాదుల దాడులు చేస్తారు, ఉగ్రవాదుల యుద్ధాలు చేస్తారట. నెక్స్ట్ 2వ పాయింట్కి వెళ్దాం. ఈ దేశంలో ఇస్లాం మతం ఎక్కువ శాతం ఉందండి. ఈ దేశంలో ఇస్లాం మతము ఎక్కువ శాతం ఉంది. అలాగే 3వ పాయింట్కి వెళ్తే క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవ మతం ఉంది, కానీ కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, కొంతమంది రోమన్ క్యాథలిక్ ఉన్నారు. ఈ రోమన్ క్యాథలిక్ ఈ దేవునికి వ్యతిరేకమైన క్రియలను చేస్తారు. ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకమైన మరి ప్రార్థన చేస్తారు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తారనమాట. పేరుకి దేవుని బిడ్డలే, క్రిస్టియనే, కానీ రోమన్ క్యాథలిక్ వాళ్ళు మరి దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు జీవిస్తారు. ఓకేనా? మరి క్రైస్తవులు ఉన్నారు, కానీ దాంట్లో కొంతమంది ఎక్కువ శాతము రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు మాత్రం ఉన్నారు. కానీ ఇక 4వ పాయింట్కి వెళ్దాం. అక్కడ ప్రజలు వివిధ మతాలని పూర్తి చేస్తారండి. ఈ ప్రజలట చాలా మతాలు ఉన్నాయట, చాలా మతాలనట వీళ్ళు ఎక్కువ మతాలని వీళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు, రెండోది పూజలు చేస్తారు, ఆ మతాలని గౌరవిస్తారు. చాలా జరుగుతున్నాయి అన్నమాట ఆ దేశంలో. ఏ దేశంలో? బుర్కినా ఫాసోలో. ఓకేనా? మరి ఇక్కడ 5వ పాయింట్కి వస్తే
అక్కడ అక్కడ యెహోవా దేవుడికి వ్యతిరేకమైన క్రియలు వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. అయితే అక్కడ ఎక్కువ శాతం దేవుడికి వ్యతిరేకమైన పనులే చేస్తున్నారు, దేవుడికి వ్యతిరేకమైన పాపములు చేస్తున్నారు, దేవుడికి వ్యతిరేకమైన కుట్రలు చేస్తున్నారు, దేవుడికి వ్యతిరేకమైన భయంకరమైన మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అందుకే ఆ దేశం మీదకి దేవుని ఉగ్రత వచ్చింది, దేవుని తీర్పు ఆ దేశం మీదకి వచ్చి ఉన్నది. కాబట్టి ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్త వినండి, ఎందుకంటే దేవుడు ఏది చెప్పమంటే అదే నేను చెప్తాను. కాబట్టి మరి బుర్కినా ఫాసోలో మరి దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తున్నారు. కాబట్టి మరి అందులో కొన్ని పాయింట్లు మనం తీసుకోవడం జరిగింది. చూసారా ప్రియమైన ప్రజలారా, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా పనిచేస్తున్నాయి. ఇక్కడ మరి దేశంలోన చూస్తే బుర్కినా ఫాసోలో చూస్తే ఇక్కడ కొంతమంది మరి 96 లక్షలట, అంటే ఇప్పుడు మరి 96 లక్షల మంది ఉన్నారు, అది కోటి వేసుకోండి, ఇప్పుడు 1 కోటి మంది ఉన్నారన్నమాట బుర్కినా ఫాసోలో. కానీ అధిక సంఖ్యకులట ఆత్మరాధకులు, కొందరు ముస్లింలు. ఎక్కువట ఆత్మరాధకులు అంటే వీళ్ళు ఆత్మలతో మాట్లాడతారట, వీళ్ళు ఆత్మలను ప్రేమిస్తారట. ఇది ఒక జాతి అండి. ఆత్మరాధకులు అంటే ఇది ఒక కులం, ఇది ఒక మతం. ఆత్మరాధకులు అంటే ఇది ఒక మతం. ఈ మతంలో ఏం చేస్తారు, వీళ్ళు ఎక్కువ శాతం ఆత్మలను ప్రేమిస్తారు, ఆత్మలతో మాట్లాడతారు. ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్ని వీళ్ళు కనుగొంటారు. ఇది ఒక మతం అన్నమాట. ఇప్పుడు బుద్ధుడి మతం ఎలాగుందో, ముస్లిం మతం ఎలాగుందో, క్రిస్టియన్ మతం ఎలాగుందో, వీళ్ళు కూడా ఆత్మరాధకులు అంటే ఒక మతం అన్నమాట వీళ్ళు. ఓకేనా? అందుకే వీళ్ళు పేరు పెట్టారు ఆత్మరాధకులు. కొంతమంది ముస్లింలు ఉన్నారు అని ఇక్కడ ఫైలు మనకు తెలియపరుస్తుంది. ఇక్కడ గూగుల్లో చూస్తే ఆత్మరాధకుల గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఆత్మరాధకులు అంటే పరమాత్మ దేవుడు ఒక్కడే అని వాళ్ళట అనుకుంటారట. అంటే వాళ్ళే దేవుళ్ళు అనుకుంటారట. వాళ్ళ మటుకు వాళ్ళే దేవుళ్ళగా భావించుకుంటారట. మరి ఆత్మరాధకులు ఎక్కువ ఆత్మలతో మాట్లాడతారు, ఆత్మలతో ఎక్కువ శాతము వీళ్ళు నివాసం ఉంటారని ఇది ఒక మతం. అదే ఎన్నో మతాలని ఉన్నాయని చెప్పాడు కదా, ఎన్నో మతాలు. అక్కడ ప్రజలు వివిధ మతాలని పూర్తి చేస్తారు, వివిధ మతాలని నమ్ముకుంటారంటే ఆత్మరాధకులకు సంబంధించిన ఒక మతం ఉంది. ఆ మతాన్ని గౌరవిస్తారు, వాళ్ళ మతాన్ని వినియోగించుకుంటారు అలాగనమాట. కాబట్టి చాలా జాగ్రత్త వినండి, మరి ప్రార్థన చేసుకోండి. దేవుని తీర్పు దగ్గర రానే ఉన్నది. ఎందుకంటే ఇలాగ నేను 100 దేశాలకి తీర్పు సందేశాలు పంపించిన తర్వాత అప్పుడు దేవుని చేతిలో ఈ 100 దేశాలు పెట్టేస్తాను. తర్వాత మరి నేను వాక్య సందేశంలోనికి మరి ఆ దేశాలకు తీర్పు సందేశం పంపించిన తర్వాత మళ్ళీ నేను వాక్య గాయకుడిగా మళ్ళీ ముందుకు నేను వస్తున్నాను. ఎందుకంటే 100 దేశాలు అయిపోయిన తర్వాత మరొక పని ఉంది, వాక్య గాయకుడు. అంటే బైబిల్ ఉన్న వాక్యమే గానం, అది నెక్స్ట్ టార్గెట్. ఈ 100 దేశాలు అయిపోయిన తర్వాత అది నెక్స్ట్ టార్గెట్ అయిన తర్వాత అప్పుడు నేను సందేశాలు ప్రపంచానికి మరి దేవుడు ఇచ్చిన సందేశాన్ని పంపిస్తాను దేవుని ప్రవక్తగా. ఓకేనా? అందరూ మరి ప్రార్థన చేసుకోండి. అందరూ చాలా దేవుని భయభక్తులు కలిగి జీవించండి. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలదు. ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా జీవిస్తున్నారు, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా పాపాలు చేస్తున్నారు. కాబట్టి దేవుని తీర్పు ఆయా దేశాల మీదకి వచ్చింది. ఓకేనా? మరొకసారి యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.